హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే లంచ్లోకి పిల్లలకి మిల్ మేకరు, చిక్కుడుకాయ, టమాటా, గోరు చిక్కుడుకాయ అంటే బొబ్బరి చిక్కులు కాదు, గోరు చిక్కుడుకాయ టమాటా వండుదామని అనుకుంటున్నాను. అందుకని అవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. అవి మగ్గుతున్నాయి. కొంచెం పసుపు, ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా, వేసాను. అవి మగ్గుతున్నాయి. అవి మగ్గినప్పటికీ లోపల ఓవెన్లో మిల్ మేకర్ పెట్టాను. ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. అది ఆ వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి పిండేస్తే మనకి అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనకి ఇలా సులువైనవి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం గ్యాజెట్స్ వాడుకుంటూ ఉండాలి కదా, మనకున్న గ్యాజెట్స్ మనం వాడుకోవాలి కదా. ఏంటంటే మనకి అలాంటి చిన్న చిన్నవి మనకి స్టవ్ మీద కాకుండా అలా పెట్టుకోవడానికి ఉంటుంది. ఓవెన్లో పెట్టాను, 10 మినిట్స్ పెట్టాను. కొంచెం అది అవుతుంది. లోపల టమాటాలు వేసేస్తాను. టమాటాలు మగ్గుతూ ఉంటాయి. టమాటాలు మగ్గి ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పక్కన రైస్ కూడా అయిపోయిందిలేండి. రైస్ కూడా పెట్టేశాను. పక్కన టమాటాలు మగ్గుతున్నాయి, ఇంక మగ్గిపోయినాయి. బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం వేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను. ఊతప్పం వేయాలా, సెట్ దోశ అయినా అని ఆలోచిస్తున్నాను. దోశలు అయితే రావట్లేదు. ఆ రేకి మీద చపాతీలు ఉండడం వల్ల దోశలు రావట్లేదు. అందుకనే సెట్ దోశ కానీ ఊతప్పం కానీ, కొంచెం పిండి ఉంది, ఇడ్లీ పిండి, ఊతప్పం వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నేను రెడీ చేసుకున్నానని చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. మగ్గిపోయాక తర్వాత ఈ మిల్ మేకర్ ఉంది కదా, అది తీసేసి పిండేసి వేసేద్దాం ఇందులో. మొన్న సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్రతి ఒక్కరూని? చెప్పాను కదా, చేసుకోండి. ఇంకో మిల్ మేకర్ తీసి కొంచెం చన్నీళ్ళు పట్టేసి తీసుకొచ్చాను. ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసాను. వేసి పిండేసి ఇందులో వేసేస్తున్నాను. ఇంకే త్వరగా అయిపోవాలంటే మనం కొన్ని ఇలాంటివన్నీ చేసుకుంటే మన పని త్వరగా అయిపోద్ది. మార్నింగ్ టైంలో మనకి యూజ్ అవుతుంది. ఖాళీగా ఉన్న టైంలో అయితే అన్నీ చేసుకోవచ్చు, కానీ మార్నింగ్ టైంలో కొంచెం హడావుడి ఉన్నప్పుడు ఇలా అన్నీ మనకున్న ఐటమ్స్ అన్నీ వాడుకోవాలి. అయితే ఇది మిల్ మేకర్ మంచిగా ఆల్రెడీ ఇందులోనే ఓవెన్లోనే సగం బాయిల్ అయిపోయింది. అందులో వేసేస్తే మిల్ మేకర్ మగ్గుతుంది. మిల్ మేకర్ కొంచెం మగ్గాక చిక్కుడుకాయలు వేసేద్దాం. చిక్కుడుకాయలు నేను ఏం చేశానంటే మార్నింగ్ అవుతుందో అవ్వదో ఏమో అని చెప్పేసి నైటే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మిల్ మేకర్ వేగిపోయాక అప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేద్దాం. ఏం చేస్తున్నారు? అవును, మర్చిపోయాను. నిన్న మా చిట్టిది షార్ట్ వీడియో పెట్టాను, చూసారా? మా చిట్టి ఎలా ఉందో చెప్పండి. మా చిట్టికి దిష్టి పెట్టకండి, మామూలుగా చూడండి. మా చిట్టి చాలా గుడ్ గర్ల్ మా చిట్టి. అదే మిల్ మేకర్ అయిపోయాక చిక్కుడుకాయలు కూడా వేసేసాం. చిక్కుడుకాయలు కూడా మగ్గుతూ ఉంటాయి. ఆ రెండు మగ్గిపోయాక కొంతసేపు అలా ఉంచేస్తే మగ్గిపోతుంది. ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసేస్తే ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, గరం మసాలా నా దగ్గర మ్యాగీ మసాలా ఉంది, అది చాలా బాగుంటుంది. అది కూడా వేసేసి ఈ కూర ఆ చివరి స్టవ్ మీద పెట్టేసి దీని మీద రేకు పెడతాను. అలా అయితే మన పని త్వరగా అవుతుంది కదా. అందుకనే నాకు ఈ కెమెరా సెట్ చేసుకోవడానికి నాకేమీ అవుతలేదు. కొంచెం ఒక 2 డేస్ అవ్వాక మంచిగా ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ యాంగిల్ పెడితే బాగుంటుందో చూడాలి. ఇంకా కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి
ఏంటో ఇది ఇలా అవుతుంది, స్లో అవుతుంది, ఏంటో నాకు తెలియట్లేదు, ఎందుకు అవుతుందో తెలియదు. అది మాది యాక్చువల్గా అయితే మాది నెట్ కనెక్షను జియో. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సెల్లో ఎయిర్టెల్ సిమ్ ఉంది, ఇందులో ఎయిర్టెల్ సిమ్ నడుస్తుంది. అంటే మా మా వాళ్ళు ఏమంటున్నారంటే మన అందరం ఈ జియో కదా, మన కనెక్షన్ కూడా జియోనే, ఇది ఎయిర్టెల్ వల్ల నీకు అలా అవుతుంది, ఫోన్ ప్రాబ్లం కాదు అని అన్నారు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ జియో ఎయిర్టెల్ నుంచి జియోకి కనెక్ట్ అయిపోతాను, ఎందుకంటే చాలా కష్టం అవుతుంది నాకు. చూడాలి, మొన్నే రీఛార్జ్ చేశాను దీనికి. ఇప్పుడు దీని రీఛార్జ్ కొంచెం కనీసం ఒక 20 డేస్ అన్నా దాటాక 24 డేస్ ఎన్ని డేస్ వేసాడు మా వాడు. ఒక 1 వీక్ తర్వాత జియోలోకి వెళ్ళిపోతాను. నెంబర్ అయితే ఇదే ఉంచుతాను, నెంబర్ ఇదే ఉంచి జియోలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇది. పల్లీలు చట్నీ చేద్దామని చెప్పేసి కూర అటువైపు పెట్టేసి ఇటువైపు పల్లీలు వేపుతున్నాను. పల్లీలు వేగిపోయాక తీసేసి పొట్టు తీసేసి పక్కన, పల్లీలు వేగిపోయాక అవి పొట్టు తీయడానికి చల్లారుతాయి కదా, ఫ్యాన్ కింద పెడతాను, చల్లారుతాయి. ఈ లోపల మిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అవి వేపుకుంటాను దీని మీద. ఇవి వేగినప్పటికీ దాని పొట్టు తీసేసుకోవచ్చు. పొట్టు తీసేస్తే తర్వాత మా ఊడికి టైం అయిపోతుందంట. నేను ఇప్పుడు ఇది తాలింపు అయిపోయాక పక్కనే మిక్సీ వేసి దీని మీద రేకి పెట్టి ఊతప్పం వేసేయాలి. మా ఊడికి టైం అయిపోతుందని కంగారు పడిపోతున్నాడు. అయిపోయిందిలేండి, రైస్ అయిపోయింది, కూర కొద్దిగా అవ్వాలి, సిమ్లో పెట్టాను. చిన్న అల్లం ముక్క వేస్తే పల్లీల చట్నీలో చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ 2 పాయలు వేసాను, చిన్న అల్లం ముక్క వేసాను, వేసేసి ఉప్పు వేసేసి మిక్సీ చేసేస్తాను. మిక్సీ చేసేస్తే చట్నీ అయిపోతుంది. సారీ, మెసేజ్ ఏదో వచ్చింది. అయితే ఇప్పుడు ఇది చల్లారుతుందిలేండి. అంతలోకి క్లిప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే థంబ్నెయిల్ కోసం. అయితే ఇది చల్లారిపోయింది. పల్లీలు ఒక పొట్టు తీసేస్తాను, ఇది మిక్సీ వేసేస్తే ఊతప్పం వేసుకోవాలి. రేకు పెట్టి ఊతప్పం వేసేస్తాను వాడికి. టిఫిన్ వేసేస్తే పక్కన పచ్చడి అయిపోతుంది. తాలింపు వేయాలి, మళ్ళీ తాలింపు వేయకపోతే బాగోదు. మనం బయట రోడ్ సైడ్ బజ్జీలు అవి తింటాం కదా, వాళ్ళు పలచగా చేస్తారు కదా చట్నీ, అలా పలచగా చేసుకుని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. గట్టి చట్నీ కన్నా పలచగా ఉన్న చట్నీ బాగుంటుంది. ఊతప్పం కూడా వేసేసాను వాడికి. ఏంటో చెప్పాను కదా, ఈ మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అక్కడ పిక్చర్ కూడా నాకు కనబడట్లేదు, ఎందుకో తెలియదు. నేను మొబైల్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను. నైట్ వచ్చాక చూపించాను వాడికి. ఈసారి బాగానే వస్తుంది చూడన్నారు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఇది నాకు ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లమే అనుకుంటున్నాను నేను. అయిపోయింది టిఫిన్, ఊతప్పం కూడా అయిపోయింది. వాడికి వేసేస్తే వాడి పని అయిపోతుంది. వీడికి వేసేసి వీడిని పంపించేసామనుకో, తర్వాత మా బాబుకి వేయచ్చు. వీడికి టిఫిన్ ఒక పక్క నుంచి టిఫిన్ వేస్తా, ఒక పక్క నుంచి బాక్స్ కూడా పెట్టేస్తాను. మా ఓడు బాక్స్ గ్రీన్ కలర్ బాక్స్, మా అమ్మాయిది పింక్ కలర్ బాక్స్. అమ్మాయిలకి ఎలాగైనా పింక్ అంటే ఫేవర్ ఉంటుందని నేను పింక్ తీసుకున్నాను. డీమార్ట్కి మేము ముగ్గురు వెళ్ళాము, వాడికి గ్రీన్ తీసాను, దానికి పింక్ అంటే ఇష్టమని దానికి పింక్ తీసాను. వాడికి గ్రీన్ కానీ బ్లూ కానీ తీసుకుంటాడు ఇప్పుడు లంచ్ బాక్స్. అమ్మాయిలకి ఇంకా పింకే కదా ఎక్కువ ఇష్టం ఉంటుంది. పచ్చడి తాలింపు వేసేస్తే వాడు ఇంకా పచ్చడి అవ్వలేదా, టిఫిన్ అయిపోయిందా, అయితే వద్దులే బాక్స్ పెట్టే అంటున్నాడు. బాక్సు నా ఎదురుగుంటా తింటే నాకు ఒక సాటిస్ఫాక్షన్. నేను అలా వేడివేడిగా వండి వేడివేడిగా పెట్టిన వెంటనే నా ఎదురుగుంటా తిన్నాడు అనుకో, నాకు అదొక తృప్తి. ఇంకా అవ్వలేదా, బాక్స్లో పెట్టే నేను పట్టుకెళ్ళిపోతాను అంటాడు. ఆడు బాక్స్ పట్టుకెళ్ళిపోతే నాకు
తిన్నాడో లేదో చల్లారిపోయిందా అలాగా ఏదో ఉంటుంది మనసులో అలా పీకుతుంది. నా ఎదురుగుంటే తినేసాడు అనుకో నాకు అదొక తృప్తి. పచ్చడి తాలింపు కూడా అయిపోయింది. అడిగి పెట్టేస్తాను. అడిగి పెట్టేస్తే తర్వాత వాడు టిఫిన్ తిన్నప్పటికి నేను బాక్స్ సర్దేస్తాను. పని అయిపోతుంది. అదే పెట్టేసి బయట ఫ్యాన్ 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 దగ్గర పెట్టేసామనుకో కొంచెం చల్లారితే పెట్టేసుకుంటాడు వాడు. అయ్య బాబా, ఆడపిల్లలు కన్నా ఎక్కువ ఉంటారు మగపిల్లలు. ఆడపిల్లలు కొంచెం ఒక్కొక్కసారి వీళ్ళు ఏడిపిస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళు ఏడిపిస్తారు. ఫుడ్ విషయంలో మాత్రం మా అమ్మాయి బాగా ఏడిపిస్తుంది. ఇది తిన్ను, అది తిన్ను, అది తిన్ను, ఇది తిన్ను. మా అబ్బాయి ఏదన్నా తినేస్తాడు, ఏం వండినా తినేస్తాడు బాబు. ఫుడ్ విషయంలో మా అమ్మాయి ఏడిపిస్తుంది. వీడు టైం టు టైం వీడికి అందించకపోతే వీడు ఏడిపిస్తాడు. ఏంటి వీడి ఏడిపిస్తాడు. ఇంకా వీడికి బాక్స్ పెట్టేస్తున్నాను. పెట్టేస్తే